సార్ నా పేరు మద్దురు ఓబ్లే సార్. చాగల్మరి సార్. చాగల్మరి ఆర్సీఎం ప్రైమరీ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ టీచర్ సార్. నేను గత కొంతకాలం నుంచి ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక విద్యా టీచర్గా పనిచేస్తున్నాను. ఇందుకు సంబంధించి నాకు కర్నూలు జిల్లా డిఓ గారు, కడప జిల్లా ఆర్జేడీ గారు ఉత్తర్వులు ఇచ్చినారు సార్. రీఇన్స్టేట్ ఇంటూ సర్వీస్ ఆర్సీఎం ప్రైమరీ స్కూల్కి ఇచ్చినారు సార్. కానీ కొద్దిగా ప్రక్క వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇందుకు సంబంధించి మా ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారు ఉద్యోగం తీసుకోమని చెప్పారు. ఆ ఎమ్మెల్యే గారు కూడా శాంతియుతంగా నాకు చెప్పారు డ్యూటీకి వెళ్ళండి అని. కానీ అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు తర్వాత ఎంఈఓ గారు నాకు స్కూల్లోకి రాని కూడా నిలబెడుతున్నారు సార్. దయచేసి ఖచ్చితంగా ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు స్కూల్కి వచ్చేటట్టుగా, బడికి వచ్చేటట్టుగా నాకు సహాయం చేయించవాలని గవర్నర్ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. మా ఎమ్మెల్యే గారు చాలా మంచివారు సార్. మంచి కార్యదీక్ష ఉన్నటువంటి అధిక నాయకురాలు సార్. మంచి వ్యక్తులు సార్. ఎమ్మెల్యే గారు నాకు ఖచ్చితంగా చొరవ చూపి న్యాయం చేయవలసిందిగా మిగతా వాళ్ళకు కూడా అధికారులకు, ఎంఈఓ గారికి కానీ, హెడ్ మాస్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ తెలపవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. ఇది నా సమస్య సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. నాకు వెంటనే ఉద్యోగ అపాయింట్మెంట్ ఇప్పించవలసిందిగా, చొరవ చూపించవలసిందిగా గవర్నర్ అయినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. అలాగే కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాను సార్. అందరు ఇచ్చినారు సార్ నాకు ఆదేశాలు. కానీ అట్టే ఇబ్బందులు పడుతున్నాను సార్. జీతం లేక నా మొత్తం ఎస్ఆర్ బుక్ ఎక్కడ ఉందో ఇవ్వడం లేదు సార్. ఎంఈఓ గారు ఇవ్వడం లేదు, హెడ్ మాస్టర్ గారు కూడా ఇవ్వడం లేదు సార్. ఆ స్కూల్ కరస్పాండెంట్ గారు కూడా మీరు ఎప్పుడైనా ఉద్యోగం వస్తుంది, ఇవి గవర్నమెంట్ ఉత్తర్వులు కాబట్టి, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్, డిఓ ప్రొసీడింగ్స్, ఆర్జేడీ ప్రొసీడింగ్స్ కాబట్టి ఖచ్చితంగా వస్తాయని ఆ కరస్పాండెంట్ గారు కూడా ఆలస్యం చేస్తున్నారు సార్. కానీ కరస్పాండెంట్ గారు ఖచ్చితంగా హెడ్ మాస్టర్ గారు కానీ, ఎంఈఓ గారికి కానీ చెప్పినట్లయితే, ఒక ఉత్తర్వులు పాస్ చేసినట్లయితే, ఇచ్చినట్లయితే ఎంఈఓ గారు వెంటనే నాకు డ్యూటీలోకి పెట్టుకుంటారు, జీతం ఇస్తారు, ఎస్ఆర్ బుక్ ఇస్తారు అని విజ్ఞప్తి చేసుకున్నాను సార్. కాబట్టి నాకు తప్పకుండా ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు నాకు న్యాయం చేయవలసిందిగా, నన్ను ఆర్సీఎం ప్రాథమిక పాఠశాల ఉద్యోగంలోనికి, సెకండ్ గ్రేడ్ టీచర్ ఉద్యోగంలోకి జాయినింగ్ చేసుకోవాలని, జీతభత్యాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. మీ పేరు సార్? నా పేరు ఎంఓ ఓబ్లే సార్. ఆర్సీఎం ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ టీచర్ సార్.